వెల్కమ్ బ్యాక్. రా ఎన్టీఆర్ ఊరువాడ ప్రోగ్రామ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన హీరో ప్రతిష్టకి భంగం కలిగించవద్దని ప్రకటన చేస్తున్నారు. అభిమానుల మనోభావాలు దెబ్బతీయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కార్యక్రమం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. దీనిపై రేపు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్. అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లను పోస్టర్ రిలీజ్ చేసి దీన్నట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళారు. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాలకు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు. వాళ్ళు ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు విధంగా చేయడం తప్పు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయినాం. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారికి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిని రేపు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎవరు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్తి జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మా అందు అనుకున్నా. కాబట్టి రేపు ఎస్పీ గారిని కలిసి స్టేట్మెంట్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. వాళ్ళ ప్రెస్ మీటు పెట్టుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ ముసుగులో ఇప్పుడు జరిగిన ఈ మైనస్ హీరో గారికి కానీ అభిమాన మనోభావం ఇవి జరగకూడదనేదే మా కోరిక. వాళ్ళు ప్రెస్ మీట్ అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఊరువాడ పేరుతో కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల 18న వివరాలు ప్రకటిస్తామంటోంది. 100 కోట్లతో సేవా యజ్ఞం చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటించింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదు అని, ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఎన్టీఆర్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలు అధికారికంగా ప్రకటిస్తామన్నారు. అనధికార వ్యక్తులకి ఎన్టీఆర్తో సంబంధం లేదని, అనధికార వ్యక్తుల ప్రకటనని విశ్వసించవద్దు అని తెలిపారు.